తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టిందా? అధినేత చంద్రబాబుని సొంత పార్టీ నేతలే లైట్ తీసుకుంటున్నారా? అంటే విజయనగరంలో జరిగిన పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఒకే రోజు ఒకే జిల్లాలో తండ్రి కొడుకుల పర్యటనలు జరిగితే జిల్లా నాయకత్వం మొత్తం మంత్రి నారా లోకేష్ చుట్టూనే ప్రదక్షిణలు చేసింది. చివరకు ముఖ్యమంత్రి పర్యటనను సైతం పట్టించుకోకుండా లోకేష్ భజనలో మునిగి తేలడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విజయనగరంలో ఏం జరిగింది? వాచ్ ఇట్. విజయనగరంలో మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా విజయనగరం వై జంక్షన్ నుంచి దాసన్నపేట బాలికల హైస్కూల్ వరకు టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అయితే పట్టణమంతా లోకేష్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం చంద్రబాబు ఫోటో ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు బొమ్మ లేకుండా కేవలం లోకేష్, జిల్లా ఎమ్మెల్యేల ఫోటోతోనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫ్లెక్సీలు వెలియడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాసన్నపేట బాలికల హైస్కూల్లో నిర్వహించిన హెచ్ఆర్డీ వర్చువల్ మీటింగ్ కు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సీనియర్ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు తదితరులు వచ్చారు. ఇది అధికారిక ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనితలను లోపలికి అనుమతించలేదు. మీటింగ్ పూర్తయ్యేంత వరకు మంత్రులను స్కూల్ గేటు బయటే నిలబెట్టి వేచి చూసేలా చేయడం తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఇదే రోజు ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుమార్తె వివాహ ముందస్తు వేడుక కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆమె ఇంటికి వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు స్వాగతం పలకాల్సి ఉండగా వారంతా ఆ పర్యటనను పూర్తిగా విస్మరించారు. సీఎం పర్యటన కంటే లోకేష్ పర్యటనకే ప్రాధాన్యతను ఇస్తూ ఆయన వెంటే పరుగులు తీశారు. ఈ పరిణామాలు టీడీపీ అంతర్గత సంక్షోభాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఒకవైపు ఫ్లెక్సీలలో చంద్రబాబు ఫోటోను ఉద్దేశపూర్వకంగా తొలగించడం, మరోవైపు సీనియర్ మంత్రులను అవమానించిన లోకేష్ చుట్టూనే భజన బృందం చేరడం చూస్తూ ఉంటే బాబు శకం ముగిసిందని పార్టీ శ్రేణులే భావిస్తున్నట్టు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఒకే రోజు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కాదు అని మంత్రి లోకేష్ వెంటే నేతలు పరుగులు తీయడం టీడీపీపై బాబు పట్టు కోల్పోతున్నారు అనడానికి నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్లను, మంత్రులను గేటు బయట నిలబెట్టే సంస్కృతి పార్టీ భవిష్యత్తును ఎటు తీసుకెళ్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.